ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. హ్యాపీ సండే. ఫ్రెండ్స్ పొద్దునుంచి ఖాళీ లేదు, బట్టలు ఉతికి ఇంటి దగ్గర పని అంతా చేసేటికి టైం అయితే అయిందండి. నేనైతే వంట దగ్గరికి వచ్చేసాను. మరి అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మరి ఓకేనా? నేను ఈరోజు సండే స్పెషల్ ఏంటంటే ఏం చేయబోతున్నానంటే చికెన్ అండి. ఇదిగో చికెన్ కోసాను కదా, ఇదిగో పార్న మాసం అనమాట. నేను మామూలుగా పార్న మాసమే తీసుకున్నాను. ఇది చికెన్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులోని నేనైతే రసం అయితే పెట్టాను, చారు అయితే పెట్టానండి. చూపిస్తాను మీకు. ఇది ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫ్రై చేసేసుకుందాము. మనం మామూలుగా సాల్ట్ కాకుండా కళ్ళుప్పు అయితే వేస్తున్నానండి ఇందులోని. ఎందుకంటే వాటర్ ఉంటుంది కదా, ఈ వాటర్ బాగా పట్టేసి బాగా మగ్గిపోద్ది అనమాట. చూసారా? ఇప్పుడు మనం అల్లం పేస్ట్ అయితే వేసుకుందాం. దీంట్లో కొద్దిగా అల్లం పేస్ట్ అయితే వేస్తానండి, ఫ్రై కదా. తర్వాత మసాలా పౌడర్ తర్వాత వేసుకోవచ్చు. రసం పెట్టుకుని మనం ఇందులో ఈ విధంగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా తినొచ్చు ఇంట్రెస్ట్గా. ఒక్కో పీస్ వేసుకుని ఇదిగో కొంచెం కారం అయితే వేసాను, చూసారు కదా. కొద్దిగా ఇందులో కొంచెం శనగపిండి యాడ్ చేస్తున్నానండి. శనగపిండి ఎందుకు యాడ్ చేస్తుందని అనుకుంటారా? టేస్ట్ కోసం అండి. మళ్ళీ ఇందులోకి ఇగో 2 ఉల్లిపాయలు 2 పచ్చిమిరపకాయలు అయితే కట్ చేశాను. ఇవి బాగా ఫ్రై అయిపోయి వేపేసాను, ఫ్రై అయిపోయి. ఇప్పుడు మనం దీన్ని బాగా కలిపేసుకుందాము. ఇదిగో ఇలా కలిపేసుకుని పక్కన అయితే పెట్టేశానండి, చూసారా. ఇప్పుడు మరి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయినాయి కదా, ఇందులో కొంచెం కరివేపాకు అయితే వేసాను. ఇలా కరివేపాకు వేసుకుని బాగా వేపేసుకొని ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయినాయి కదా, మనం ఈ చికెన్ కదండి, కలిపేసిన చికెన్ ఇందులో వేసేసుకుందాము. చికెన్ ఇలా వేసేసుకుని బాగా కలిపేసుకుని మూత అయితే పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఉడుకుతుండగా మనం మూత అయితే పెట్టేసుకుందాము. బాగా ఫ్రై అయిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. ఇప్పుడు మనం అల్లం పేస్టు శనగపిండి కొంచెం యాడ్ చేసాం కదా, అది ఎందుకంటే టేస్టీగా ఉంటుంది, తర్వాత గ్రేవీగా కూడా ఉంటుందండి. చారులో నంచుకు తినడానికి కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. అందుకని నేనైతే అలా వేసానండి. ఇగో ఈ గుడ్లు సగం ఉడికిన తర్వాత ఈ గుడ్లు అయితే పైన అయితే వేస్తాను, ఎందుకంటే ఎడకోకుండా ఉంటాయి, పిల్లలు బాగా తింటారు అందుకని. ఓకేనా? మూత అయితే పెట్టేసుకున్నాను. చూడండి, ఇందులోకి రసం అయితే పెట్టానండి. సరే, చారు ఎంత అనుకుంటున్నారా? పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ మొత్తం అన్నీ వేసి చారు అయితే పెట్టానండి. ఇందులో కాంబినేషన్ చాలా బాగుంటుంది వేడివేడిగా. ఇదిగోండి, చూసారా. కంపల్సరీ చికెన్ ఫ్రై చేసుకునేటప్పుడు చారు అయితే ఉండాలి కదా, అందుకని మరి పిల్లలు కదండి, చిన్నపిల్లలు, అందుకని రసం అయితే పెట్టాను నేను. మరి ఒకసారి మూత తీసి అయితే చూద్దామండి ఎంతవరకు వచ్చిందో. చూసారా, సగం వరకు అయితే బాగా మగ్గిపోయింది, ఇంకా సగం ఉంది కదా. ఇందులో మనం ఏం చేద్దామంటే ఈ గుడ్లు పక్కన పెట్టుకున్నాం కదా, ఈ గుడ్లు అయితే వేసేసుకుందాం ఇందులో. ఇలా పైన ఎందుకు వేసానంటే అండి, ఏడపోకుండా చక్కగా గుడ్డు పనంగా ఉడుకుతుంది అనమాట. సిమ్లో పెట్టేసుకుంటే కొద్దిసేపు ఉడకనిద్దాము. ఉడకిచ్చిన తర్వాత దీంట్లో గరం మసాలా యాడ్ చేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది చారులోకి. రేపు సాయంత్రం దాకా కూడా ఉంటుందండి కర్రీ. ఈ విధంగా అయితే వండుకునే ఫలం అయితే, కానీ సాల్ట్ అయితే వేయకూడదు, కళ్ళుప్పు అయితే వేసుకోవాలి. కళ్ళుప్పు ఏంటంటే కరుగుతుంది కదండి ఆ వాటర్ తోటి. అదే సాల్ట్ అయితే తొందరగా కరిగిపోయి నీరు కమ్మేస్తుంది అనమాట. అందుకని మనం సాల్ట్ కాకుండా ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు కళ్ళుప్పు వేసుకొని కలుపుకుంటే చికెన్లో చాలా టేస్టీగా ఉంటుంది. సేపు అయితే మూత పెట్టేసుకుందాం. మరి
చూసారు కదా, ఈ కోడిగుడ్లు అనేవి ఇలా పైన వేసుకుంటే పిల్లలు తినడానికి కూడా బాగుంటాయండి. అసలు ఎడవకోకుండా చాలా బాగుంటాయి. గడ్డ కింద కట్టేసి మనం మామూలుగా గుడ్లు అలాగే వేసుకుంటామో ఇవి కూడా అలాగే వేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయింది. చూసారు కదా, ఇది బాగా ఫ్రై అయిపోయింది కదండి. ఇదిగో కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మనం చారు పెట్టుకున్నాం కదా, చారులోకి మసాలా ఎక్కువ ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. గరం మసాలా పొడి చేసి పెట్టుకున్నదండి. ఇది పొడిలో వేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఒకసారి ఇలా కెట్టి పెట్టి కలుపుకొని చూసారు కదా, మనకు నాటుకోళ్ళు లేనప్పుడు మనం పారన్ మాసం కూడా ఈ విధంగా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికి తగ్గట్టు ఇందులోకి రసం అయితే పెట్టుకున్నాను. రైస్ కూడా అయిపోయింది. కుక్కర్లో రైస్ కూడా వండేసానండి. టైం వచ్చేసి చాలా టైం అయింది కదా, మరి ఇది ఒక 2 నిమిషాలు అయితే మగ్గించేద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, మరి కూర అయితే ఎలా దగ్గరికి అయితే వచ్చేసిందో చాలా చాలా బాగా రెడీ అయిపోయింది. చూసారా, ఈ విధంగా ఇగో గుడ్లు కూడా ఇలాగే ఉన్నాయి, వెళ్ళలేదు. ఈ విధంగా వండుకుంటే కనుక ఏడవన్నమాట, చాలా బాగుంటుంది. రసంలోకి ఒక పీస్ వేసుకుని చారు వేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఓకేనా, స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. ఇదిగో నేనైతే ఈ విధంగా రెడీ చేసుకున్నానండి. కర్రీ కింద కాకుండా రసం పెట్టుకుని చికెన్ అయితే ఫ్రై అయితే ఇలా చేశాను ఫ్రెండ్స్. మరి ఓకేనా, నచ్చిందా మీకు? నచ్చితే కనుక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరి ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. మరొక వీడియోతో రేపు పొద్దున కలుద్దాం.